నమస్తే అండి, రుచులు రాగాలకు స్వాగతం. అందరు బాగున్నారా? ఈరోజు హెల్దీ అయిన పాలక్ నట్స్ హల్వా ఎలా చేద్దామో చూద్దామా? ఏంటండి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? ఎంత కొత్తగా ఉందో టేస్ట్ అంత బాగుంటుంది, ట్రై చేయండి. నీట్గా కడిగి పెట్టుకున్న పాలాకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో వేడినీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానపెట్టుకున్న పాలాకును మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకండి, చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. ఈ పాలాకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పాలాకుని నీట్గా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత వచ్చిన ఈ పాలాకు రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే సగం కప్పు నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఒక చిన్న కప్పులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ నీళ్ళని చక్కెర జీరాలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో పాలాకు రసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇది దగ్గర పడుతుందండి. ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బాదం పొడిని వేసుకోవాలి. ఈ బాదం పొడి అనేది ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇది చిక్కబడిన తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి. ఇది ముద్దగా వచ్చిందంటే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని నెయ్యిని ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ అయిన హల్వాని ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న పీసెస్ని బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కొంచెం కామెంట్ చేయండి.